హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే మన కిచెన్లో కోడిగుడ్లు పులుసు అనేది చూపించిపోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేనైతే 5 ఎగ్స్ అనేది ఒక బౌల్లోకి తీసుకుని ఉడికించుకుంటున్నాను. మనం ఎగ్స్ అనేది ఉడకపెట్టేటప్పుడు దానిలో కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేస్తే తొందరగా ఉడుకుతాయండి. ఇలా ఉడికిన ఎగ్స్కి నేనైతే ఇక్కడ ఈ విధంగా చాక్ తీసుకుని ఘాట్లు అనేవి పెడుతున్నాను. అంటే మనం ఇలా పెట్టడం వల్ల ఎగ్స్ లోపలికి కూడా కర్రీ వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. ఇక నేనైతే 5 పెద్దఉల్లిపాయలు తీసేసుకుంటున్నానండి. ఇలా పొట్టు తీసేసి వీటిని అయితే చిన్న ముక్కలుగా మీకు ఎంత కుదిరితే అంత చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి. ఆనియన్స్ అనేది ఇక్కడ నేను స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి నేను 2 స్పూన్ల దాకా ఆయిల్ తీసేసుకుంటున్నాను. మీకు ఎగ్స్ పులుసు కానీ ఏదైనా పులుసు అప్పుడు మ్యాక్స్ మీకు వీలైనంతగా గుంట లాంటి కళాయినే యూస్ చేయండి. అప్పుడే మనకి కర్రీ అనేది చక్కగా గ్రేవీ మొత్తం కూడా దానిలో ఉండే మనం వేసుకునే ఐటమ్స్కి బాగా పడుతుందనమాట. ఎగ్స్ని అయితే చక్కగా నేను ఆయిల్లో ఇలా 2 సైడ్స్ చక్కగా వేయించేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మళ్ళీ మనం కర్రీకి సపరేట్ ఆయిల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. అదే బాండీలో నేనైతే పోపు, అదేవిధంగా కరివేపాకు, ఇక్కడ 4 పచ్చిమిర్చి బారుగా కట్ చేసి తీసేసుకుంటున్నాను. 1 మినిట్ అనేది చక్కగా వేయించేసేసుకుని దీనిలోకి కొంచెం ఇంగువ తీసేసుకుంటున్నానండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాక చక్కగా మనం ఒక 2 మినిట్స్ ఆగి దీనిలోకి నేను సన్నగా కట్ చేసుకున్న ఒక 2-3 చిన్న పీసెస్ అల్లం ముక్కలు అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక మనం కట్ చేసుకున్న పెద్దలపై ముక్కలు కూడా ఇక్కడ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న పెద్దలపై ముక్కల్లోకి కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కల్లుప్పు తీసేసుకుని చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఆనియన్ అనేది ఒక 30% కుక్ అయితే చాలు. ఇప్పుడు మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది చక్కగా కుక్ చేసుకుందాము. ఈలోపు నేను ఒక బౌల్లోకి చింతపండు తీసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకుని చక్కగా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఆనియన్ అనేది 30% కుక్ అయింది కదా, దీనిలోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, అదేవిధంగా ఇందాక వేయించుకున్న ఎగ్స్ దీనిలోకి అయితే నేను యాడ్ చేసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుంటున్నాను. దీనిలోకి 2 స్పూన్స్ దాకా కారం తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా కారం తీసుకున్నాక దీనిలోకి మనం ఇందాక ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు వాటర్ అనేది తీసుకుంటున్నానండి. మనకి వాటర్ లెవెల్ అనేది ఎప్పుడూ హైగా తీసుకోకూడదు కోడిగుడ్లు పులుసులోకి. ఇలా పెద్దలపాయి మనకి మునిగే అంతవరకు వాటర్ అనేది ఉండాలి. అంటే మనం తీసుకునే చింతపండు పులుసు అనేది అంతవరకు ఉంటే సరిపోతుంది. దీనిలో ఒక్కసారి సాల్ట్ లెవెల్, కారం అదేవిధంగా చెక్ చేసుకుని ఒక్కసారి మరొక 5 మినిట్స్ అనేది చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కోడిగుడ్లు పులుసు అయితే జావ పల్సగా కాకుండా చక్కగా మనకి మీడియంగా మనకి గుజ్జుగా వస్తుందండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. మరి మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.